హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి ఏడుస్తూ రోడ్డుకి ఒక పక్కన కూర్చుంటుంది. గగన్ భూమి కోసం వెతుక్కుంటూ కారులో ఊరంతా తిరుగుతూ ఒక చోట కార్ ఆపి కిందికి దిగి ధరణికి కాల్ చేస్తాడు. ఇక ధరణి, నీ దగ్గర భూమి ఉందా అని అడుగుతుండగా ఉంది అని చెప్పేస్తుంది భూమి. ప్లీజ్ చెప్పు, భూమి ఎక్కడుందో చెప్పు, నేను వచ్చి తనని తీసుకెళ్తాను అని గగన్ అంటూ ఉండగా ఇక భూమి లేదు, రాదు, శరత్ చంద్ర అంకుల్ మీరు కలిసి పిలిస్తేనే వస్తుంది, లేదంటే రాదు, తను చెయ్యాలి అనుకున్నదే చేస్తుంది అంటూ విసురుగా కాల్ కట్ చేస్తుంది ఆ భూమి. ఇక అక్కడి నుంచి లేచి ఒక పార్కుకి వెళ్తుంది భూమి. ఎక్కడ వెతకాలి భూమి, నిన్ను ఎక్కడని వెతకాలి, ఎక్కడున్నావు అని అంటూ గగన్ కూడా కార్ స్టార్ట్ చేసుకొని అదే పార్కులోకి వెళ్తాడు. ఇక మౌనంగా జరిగిన విషయాలని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది భూమి. ఆ పార్క్ అంతా గగన్ కూడా వెతుకుతూ ఉంటాడు. పాపం కింద కూర్చున్న భూమిని గగన్ కనిపెట్టక ఆ పార్క్ అంతా తిరిగి ఒక చోట ఆగి ధరణికి కాల్ చేద్దాం అని అనుకొని మళ్ళీ ధరణికి కాల్ చేస్తాడు గగన్. ఫస్ట్ టైం కట్ చేస్తుంది. మళ్ళీ గగన్ ఫోన్ చేయగానే మళ్ళీ లిఫ్ట్ చేసి, భూమి రాదని లేదని చెప్పేశాను కదా, పెట్టేయండి అని అంటూ విసురుగా కాల్ కట్ చేస్తుంది భూమి. ఆ మాటలని వెనకాల నుండి వినబడడంతో గగన్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి భూమిని చూస్తాడు. ఇక ధరణియే భూమి అన్న విషయం గగన్ అర్థం చేసుకుంటాడు. ఒక్కసారిగా జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు గగన్. భూమి తన కొంగుని అడ్డం పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత తన ఆఫీస్కి వచ్చి రెచ్చగొట్టి భూమికి జాబ్ వచ్చేలా చేయడం, మీ ప్రేమకి ఒక పరీక్ష అంటూ రెచ్చగొట్టేలా గగన్ని కన్విన్స్ చేసేలా మాట్లాడడం, అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు గగన్. అప్రయత్నంగా గగన్ కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా మళ్ళీ అడుగులు వేసుకుంటూ ధరణికి కాల్ చేస్తాడు గగన్. మళ్ళీ కట్ చేస్తుంది భూమి. మళ్ళీ గగన్ కాల్ చేయగా ఇక విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, భూమి రాదని లేదని అని అంటూ ఉండగా ఎదురుగా ఉన్న గగన్ని చూసి షాక్ అవుతుంది భూమి. అప్రయత్నంగా తాను కూడా లేచి నిలబడుతుంది భయంగా. ఇక కన్నీళ్లతో ఉన్న గగన్ని చూసే భూమి మనసు మెలిపెట్టినట్టు అవుతుంది. ఇక గగన్ పూడుకుపోయిన గొంతుతో ఇలా అంటుంటాడు, భూమి రిజెక్ట్ చేసిందని గగన్ ఎక్కడ డిప్రెస్ అయిపోతాడో అని మరొక వేషం వేసింది భూమి. ధరణి భూమి ఒక్కరే కదా అని అంటూ ఉండగా భూమి సైలెంట్ అయిపోతుంది. ఒక చిన్న మోసం, ఒక చిన్న వేషం, ప్రేమించిన వాడు కళ్ళ ముందే ఉండాలన్న స్వార్థంతో ఒక చిన్న జాబ్, అంతేనా అని గగన్ అంటూ ఉండగా భూమి సైలెంట్గా ఉండిపోతుంది. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసి నన్ను కాపాడావు. నీ ప్రేమని తెలుసుకోవడానికి బర్త్డే పార్టీకి వచ్చిన నాకు నువ్వు చేరువయ్యావు. ఆ రోజే నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వనభోజనాల్లో ఏర్పడిన సిచ్యువేషన్ రుజువైంది. ఆ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని గుళ్ళో నేను చెప్తే చిన్న ఆటంకం వచ్చింది. ఆ రోజు నన్ను ప్రేమించిన అమ్మాయి ప్రేమిస్తున్నాను అని చెప్పకుండానే ఆటంకం వల్ల అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. దిస్ ఈజ్ మై స్వీట్ అండ్ షార్ట్ లవ్ స్టోరీ అని గగన్ చెప్పగానే భూమి కన్నీళ్లతో గగన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలా ప్రేమించిన నన్ను ఎందుకు ఇంత దూరం పెట్టావు? మనిద్దరి మధ్యలో ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఇంత చిన్న గ్యాప్ ఎందుకు, ఇంత చిన్న దూరం ఎందుకు అని గగన్ ఆ భూమిని ప్రశ్నిస్తూ ఉండగా భూమి ఏడుస్తూ వెళ్ళి గగన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆ మరోవైపు వంశీ ఇందు భర్త నడి రోడ్డుపై నిలబడి దీప అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. నన్ను మోసం చేసావు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, నాకు న్యాయం చేయి, లేదంటే నేను పోలీస్ కేసు పెడతాను అని బెదిరించి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోగా వంశీ ఇటువైపుగా తిరుగుతాడు. అక్కడ శరత్ చంద్ర ఎదురుగా నిలబడతాడు. శరత్ చంద్రని చూసి వంశీ షాక్ అవుతాడు. ఇక
శరత్చంద్ర వెళ్ళి వంశీని 4 పీకుతాడు. నా ఇందుని మోసం చేస్తావా? రేపు ఇందుతో కలిసి ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నీలాంటి దాని దగ్గర నా ఇందు ఉండకూడదు. మిమ్మల్ని విడదీసైనా నా ఇందుకి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తా అని అంటూ ఉండగా వంశీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ప్లీజ్, పెళ్ళి కాకముందు నేను 1-2 వేషాలు వేసింది నిజమే, కానీ అవన్నీ ఇప్పుడు కావు. పెళ్లి తర్వాత నేను పూర్తిగా మారిపోయాను అని అంటూ వంశీ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా కూడా కాళ్ళతో తన్నేసి వదిలించుకొని శరత్చంద్ర అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళినాక కన్నింగా నవ్వుతూ ఉంటాడు వంశీ. ఇంటికి వచ్చిన శరత్చంద్ర మందు మీద మందు తాగుతూ ఉంటాడు. ఇక నా ప్రాణంగా ప్రేమించిన భూమి కాసేపు కనిపించలేదు అంటే నా గుండె విలవిలలాడిపోయింది అని అంటూ ఐ లవ్ యూ భూమి అని అంటూ ఉంటాడు గగన్. భూమి కూడా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని చెప్పేస్తుంది. ఇక అంతలా ప్రేమించిన నన్ను ఎందుకు దూరం చేసుకున్నావు? ఈ మధ్యలో పరిచయమైన ఆ శరత్చంద్ర నీకు ఎక్కువనా అని గగన్ ప్రశ్నిస్తూ ఉండగా, నాన్న ఎందుకు ఎక్కువ అన్న విషయం నేను ఇప్పుడు చెప్పలేను, నేను మీకు సమాధానం ఇవ్వలేను. నా ప్రేమని నన్నుగా నమ్మితే మీరు అడక్కండి అని అంటూ ఉంటుంది భూమి. సరే, అడగను అని అంటూ భూమి తలని తన తలకి ఆనిచి నిజంగా చెప్తున్నాను, అడగను అని అనేస్తాడు గగన్. ఇక భూమి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని పద ఇంటికి వెళ్దాం అని గగన్ అంటూ నడిపించుకొని వెళ్తూ ఉండగా ఇక ఒక్కసారిగా ఆగిపోయి, లేదు నేను రాలేను అని అనేస్తుంది భూమి. ఒకరి దగ్గరుంటే ఇంకొకరిని రిజెక్ట్ చేసినట్టు నువ్వు దూరం వచ్చేసావని నాకు తెలుసు, కానీ ప్రేమించిన వాడైనా కన్న తండ్రైనా ఎవరైనా అమ్మాయిని ఇలా ఒంటరిగా పార్కులో వదిలేసి వెళ్ళరు. నేను చెప్తున్నాను రా అని అంటూ లాక్కొని వెళ్ళబోతూ ఉంటాడు గగన్. ఒక్క అడుగు వేసి, లేదు నేను రాలేను అని భూమి భీష్మించుకొని అక్కడ నిలబడేసరికి నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని అంటూ అమాంతం ఎత్తుకొని ఆ గగన్ భూమిని తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా చిన్నప్పుడు తనని తాకిన దృశ్యం గుర్తొస్తూ ఉంటుంది భూమికి. అలా గగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. గగన్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక భూమిని కారులో కూర్చోపెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు గగన్. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది భూమి, నువ్వు ఇంటికి వస్తున్నావని తెలిస్తే అమ్మ సంతోషపడుతుంది అని నవ్వుతూ గగన్ని భూమి వైపు చూస్తుండగా భూమి నవ్వుతూనే ఉంటుంది తప్ప కాస్త మొహమాట పడుతూ ఉంటుంది. ఇక గగన్ శారదాకి కాల్ చేసి విషయం చెప్పగా సంతోషంగా సంబరపడిపోతూ పూరికి విషయం చెప్తుంది శారద. ఇక మరోవైపు భూమి మాటలని తలుచుకుంటూ ఒకరి కోసం ఒకరిని రిజెక్ట్ చేయలేను, ఇద్దరూ కలిసి పిలిస్తేనే వస్తాను అని భూమి అన్న మాటలు తలుచుకొని మందు తాగుతూ ఉంటాడు శరత్చంద్ర. శరత్చంద్ర కోసం ఆరాట పడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది అపూర్వ, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు శరత్చంద్ర. ఇక భూమి గగన్ ఇంటికి వెళ్ళిందని తెలిస్తే శరత్చంద్ర ఏం చేస్తాడు? ఇక ఇందు వంశీలని శరత్చంద్ర వేరు చేస్తాడా? వంశీ నిజస్వరూపం ఇందుకి ఎప్పుడు తెలుస్తుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.